ఈ మోంతా తుఫాను కారణంగా ఎంతోమంది నిరుపేదలు నిరాశ్రయులు అవడం జరిగింది. మన ఈ కొండ ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా వండర్ఫుల్గా వాళ్ళకి చక్కగా షెల్టర్ మంచిగా ఏర్పాటు చేయడం కాకుండా వాళ్ళకి ఫుడ్, వాటర్ అవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా కట్టుబట్టలతో రావడం వల్ల వాళ్ళకి బ్లాంకెట్స్ చాలా అవసరం, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఉన్నతాధికారుల చేసినటువంటి సూచన మేరకు నిన్న మంగళగిరిలో ఉన్నటువంటి కొన్ని ఇట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. ఈరోజు తాడేపల్లిలో ఉన్నటువంటి ఈ సెంటర్స్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంసిద్ధంగా ఉంటా ఉంది. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజంలో అందరికంటే ముందుగా రెస్పాండ్ అయ్యేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని మీ అందరికీ తెలుసు. విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్. వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఈ తుఫాన్ కంట్రోల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వీళ్ళ ఇంట్లో వెళ్ళే వాళ్ళకు వీళ్ళ నెసెసిటీస్ ఇంకేముంటే ఫుల్ఫిల్ చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంసిద్ధంగా ఉంటుంది.